నమస్కారం ఫ్రెండ్స్. ఒక రాష్ట్రం చేస్తున్న తప్పులు చూసి పక్క రాష్ట్రం అలాంటి తప్పులు చేయకూడదు. ఒక రాష్ట్రంలో ఉన్న కండిషన్స్, ఒక రాష్ట్రం అభివృద్ధిని ఎంతకాలం నిలబెట్టుకుంది అనేది అభివృద్ధికి ఒక కొలమానం. హౌ ఎ పర్టిక్యులర్ స్టేట్ మేనేజ్డ్ టు సస్టైన్ గ్రోత్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆర్ షార్ట్ పీరియడ్. గ్రోత్కి కొన్ని కొలమానాలు ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్లో సస్టైనబిలిటీ అంటే లాంగ్ టర్మ్గా ఆ గ్రోత్ కొనసాగటం, ఒక రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్, ఎకనామిక్ అండ్ సొసైటీ బేస్డ్ హెల్త్ని తెలియజేస్తారు. ఏ రాష్ట్రమైనా తనలోని అంటే ఇట్ షుడ్ గవర్న్ ఇట్ సెల్ఫ్. ఇట్ షుడ్ నాట్ బి గవర్న్ బై ఏ గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ ఎనేబుల్ a state to run itself through its own people and resources. ఇవి చాలా ముఖ్యం. ఒక రాష్ట్రం యొక్క పురోగతి దాంట్లో నివసిస్తున్న ఆ జనాలు, దాని న్యాచురల్ రిసోర్సెస్ ఆ స్టేట్ని ఆటోమేటిక్గా నడిపించాలి. రిసోర్సెస్ అంటే తరిగిపోయే ఆస్తులు కాబట్టి, అక్కడ నివసిస్తున్న జనాలు అంటే తరగని రిసోర్సెస్ కాబట్టి, ఒక ఏరియాలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి అంటే దానికి అనుసంధానమైన ఘటనలు లైక్ ఇండస్ట్రియల్ హబ్స్, బిజినెస్ హబ్స్, ట్రేడింగ్ హబ్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోసం అనువైన పోర్ట్స్, రోడ్వేస్. అది కాకుండా ఒక స్టేట్ కమర్షియల్గా డెవలప్ కావాలంటే మ్యాచింగ్ పాపులేషన్ విత్ కాస్మోపాలిటన్ నేచర్. నేను డజన్ల కొద్ది వీడియోలలో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే పాపులేషన్ గ్రోత్తో పాటు నేచర్ ఆఫ్ సిటిజన్స్, స్పెండింగ్ అంటే వేరియబుల్ స్పెండింగ్ అండ్ కాస్మోపాలిటన్ నేచర్ ఆఫ్ పీపుల్ విల్ డిటర్మైన్ అండ్ డిసైడ్ ద స్టేట్ ఫ్యూచర్ అన్నట్టు. ఆ స్టేట్ యొక్క ఫ్యూచర్ స్పెండింగ్ హ్యాబిట్స్. ఈ స్పెండింగ్ హ్యాబిట్స్ ఎట్లా డెవలప్ అవుతాయి? బై సీయింగ్ ఈచ్ అదర్ అండ్ త్రూ డిఫరెంట్ కల్చర్స్. కల్చరల్ బయాగమీ అంటారు. అంటే ఒకటి కాకుండా చాలా కల్చర్స్ ఇమిడి ఒక చోట ఉంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనము నేటివ్ పీపుల్ స్పెండింగ్, విజిటర్స్ స్పెండింగ్, టూరిస్ట్ స్పెండింగ్ అంటే డిఫరెంట్, అంటే టెంపరరీ వర్క్ ఫోర్స్ స్పెండింగ్, లేబర్ స్పెండింగ్ అని ఈ ట్రేడ్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిక్స్చర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మిక్స్చర్ ఒక స్టేట్ని
ఒక స్థాయికి తీసుకెళ్ళి అక్కడ నిలబెడుతుంది. దాన్ని సస్టైన్ చేపించే బాధ్యత గవర్నమెంట్ది ఉంటుంది. అంతేకాని ఏ గవర్నమెంట్ అయినా లాంగ్ టర్మ్లో ఒక స్టేట్ని తన భుజస్కంధాలపై నిలబెట్టలేదు. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరమైన ఆందోళన కలిగించే విషయాలు నా దృష్టికి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా గవర్నమెంట్లో ఎవరైనా వింటుంటే దయచేసి సరిదిద్దుకోండి. ఇవి ప్రమాదకరమైన పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ గ్రోత్ మోడల్ని ఫాలో అవుతుంది. దయచేసి ఇది మోస్ట్ డేంజరస్ మోడల్. దీన్ని తక్షణమే విరమించుకోవాలి. ఇంకో పెద్ద తప్పిదం ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ బ్లైండ్లీ ఫాలోయింగ్ హైదరాబాద్ మోడల్. ఇది మీకు షార్ట్ టర్మ్ ఫలితాలు ఇవ్వచ్చేమో కానీ లాంగ్ టర్మ్లో పాపులేషన్ లేని స్టేట్ని సస్టైన్ చేయలేదు. జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫుడ్స్ తీసి నానా బీభత్సం చేసిండ్రు, కానీ కొన్ని విషయాల గురించి ఆయన ఆలోచించటం లేదు. ఇన్వెస్ట్మెంట్స్, దానితో పాటు జాబ్స్ ప్రపోర్షనేట్గా ఉన్నాయా అని మనం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ అనలైజ్ చేస్తే, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కానీ తక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయాలి? ఆంధ్రప్రదేశ్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయాలి. ఎందుకు? దానికి బలమైన కారణం నేను చెప్పేది ఏమంటే, టు అట్రాక్ట్ పీపుల్ ఇన్ టు స్టేట్. మీ ఎకానమీ కమర్షియల్గా డెవలప్ కావాలంటే సస్టైనింగ్ పాపులేషన్ ఉండాలి. అంటే మీ ఇండస్ట్రీస్ని గ్రోత్ని సస్టైన్ చేయడానికి, ఎనేబుల్ చేయడానికి దానికి తగ్గ పాపులేషన్ ఉండాలి. ఆ పాపులేషన్ రమ్మంటే అక్కడ ఏముంది కనుక వస్తాము అంటారు. మీరు ఒక సోలార్ ప్లాంట్ పెట్టిందనుకోండి, తండోపతండాలుగా దేశవ్యాప్తంగా మీ రాష్ట్రానికి ఎవరు వచ్చి కూర్చోరు అక్కడ. అంటే వాళ్ళ జీవనోపాధి కోసం తరలిరారు వాళ్ళు. అదే మీరు ఒక టెక్స్టైల్ గార్మెంట్ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ తీసిన అనుకోండి, ఒక ఎస్సీజెడే పెట్టేసాను అనుకోండి, అప్పుడు డిఫరెంట్ స్కిల్ సెట్స్ వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి మల్టీ కల్చరల్ పీపుల్ మీ స్టేట్లోకి వస్తారు. మీరు ఇప్పుడు ఆకర్షించేది పెట్రోలియం, గ్రీన్ పవర్, హైడ్రోజన్ పవర్ బేస్. ఇవన్నీ భారీ పెట్టుబడులు కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్ కానే కావు. మీరు పెట్టిన వాడికి గవర్నమెంట్కి ట్యాక్స్ తప్ప అక్కడ ప్రజలకు ఏమాత్రం దాని నుంచి లాభం లేదు, ఉండబోదు. దాని కారణంగా లాంగ్ టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో రాదు. మనం గమనించవలసిన మెయిన్ పాయింట్ ఏమంటే, ఆంధ్రప్రదేశ్కి శాపం హైదరాబాద్. హైదరాబాద్ని అధిగమించాలి, హైదరాబాద్ని బైపాస్ చేయాలి అంటే హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఇండస్ట్రీని అట్ ఎనీ కాస్ట్ అట్రాక్ట్ చేయాలి. వాటర్ ఫ్రీ ఇవ్వండి, కరెంట్ ఫ్రీ ఇవ్వండి, ఏం సబ్సిడీ ఇస్తారో ఇవ్వండి, ల్యాండ్ ఫ్రీ ఇవ్వండి, ఏమైనా చేసుకోండి, ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వండి. మీరు ఎలాంటి ఉచితాలు ఇస్తారో ఇండస్ట్రీస్కి ఇచ్చుకోండి. ఒకటే ఏమంటే లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఇది ఒక క్యాచ్. ఆంధ్రప్రదేశ్ అనవసరంగా ఊళ్ళూరుతుంది.
నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ట్రాజెక్టరీలో ఉన్నది అంటే ఎలాంటి గ్రోత్ ట్రాజెక్టరీలో వెళ్ళబోతుంది, ఇది చాలా ముఖ్యం. ఐటీ అండ్ రిలేటెడ్ కాల్ సెంటర్స్లు కానివ్వండి, ప్రాసెసింగ్ కానివ్వండి, ఇటువంటి ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయాలి అంటే సస్టైనింగ్ కల్చర్ అండ్ అక్కడ ఆ మనీ యొక్క పవర్ ఇంక్రీజ్ కావాలి. అంటే ఆదా చేసుకునే వెసులుబాటు ఆ స్టేట్లో ఎక్కువ ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా రూలింగ్ పార్టీ వాళ్ళు ఇంటుంటే లేదా వినకపోయినా వాళ్ళకి షేర్ చేయండి. నేను వాళ్ళ మంచి కూడా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఇంకో హైదరాబాద్ అయితే అది సస్టైన్ చేయలేదు, కుప్పకూలుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో గత 6 నెలలలో భూమి ధరలు 200% నుంచి 500% దాకా భారీగా కావాలని పెంచుతున్నారు. ఇది అతి ప్రమాదకరమైన విషయం. 200 నుంచి 500% భూమి ధరలు పెంచుతున్నారు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతటా ఎక్కడ ఏ డెవలప్మెంట్ వర్క్ జరిగినా దాని చుట్టుముట్టు హైదరాబాద్ మోడల్ కాపీ చేసి 200 నుంచి 500 అంటే ఫార్వర్డ్ పిఈ అంటే ఇప్పుడు కాకుండా 5 ఏళ్ళు 6 ఏళ్ళు తర్వాత వచ్చే రేట్లు, 10 ఏళ్ళ తర్వాత వచ్చే రేట్లు ఇప్పుడే పలుకుతున్నారు. అంటే కొన్నవాడు 5 ఏళ్ల వరకు దాని నుంచి ఏం ఆశించే ఛాన్సే లేదు. అలాంటి ధరలు చెప్తున్నారు. ధరలు చెప్పడం సునాయాసం, ఆ రేటు పెట్టి అక్కడ కమర్షియల్ డెవలప్ చేయడం, ఆ డబ్బును రాబట్టడం చాలా కష్టం. హైదరాబాద్ చుట్టుముట్టే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఆంధ్రప్రదేశ్లో 5 ఇయర్స్ ఫార్వర్డ్ పెడితే అది 15 ఇయర్ ఫార్వర్డ్ అవుతుంది. అంటే 15 ఏళ్ల వరకు వాడికి నయా పైసా వాడి చేతికి రాదు. అంతా వడ్డీ రూపంలో అస్సలు చెల్లించేదంటనో వెళ్ళిపోతుంది. అంటే భూమి ధరలు నేను చెప్తున్నా, జాగ్రత్తగా భూమి ధరలు నిర్ణయించండి. ప్రైవేట్ పర్సన్స్ ఎస్కలేట్ చేస్తుంటే అది స్టేట్కు అతి ప్రమాదకరమైన ఘంటిక. మీరు ప్రౌడ్గా ఫీల్ కాకండి. పాపులేషన్ లేని, కాస్మోపాలిటన్ సిటీ లేని చిన్న చిన్న ఊళ్ళుండి అగ్రికల్చర్ బేస్డ్ గ్రోత్ ఉన్న స్టేట్కు విపరీతమైన ఎస్కలేషన్ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ప్రమాద ఘంటిక. ప్రౌడ్గా ఏమాత్రం ఫీల్ కాకండి. బొక్క బోర్లు పడి ఉన్న మూతి పండు రాలిపోతాయి. వైజాగ్ చుట్టుముట్టు వైజాగ్ రూట్లో ఇలాంటి దుర్మార్గాలే జరిగాయి. వైజాగ్ టార్గెట్ చేసుకొని కొంతమంది, వెస్ట్ గోదావరిలో కూడా ఇటువంటివే జరిగాయి. 20 years ముందు ఇలాంటి ప్రాంతాల్లో 60 to 1 crore rupees పర్ ఎకర్ కొంతమంది అమ్మారు. ఇప్పుడు అదే ఏరియాలో 30 lakhs పర్ ఎకర్, 20 lakhs పర్ ఎకర్ కూడా తీసుకునేటోళ్ళు లేదు. అంటే డీ గ్రోత్ 60% అయింది. మీ ముఖ్యమంత్రి ఎట్లున్నా, గవర్నింగ్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నా, మీ స్టేట్ చిందరవందరగా ఉంది. గుర్తించుకోండి. అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ నుంచి ఇండస్ట్రియల్ అండ్ ఐటీ బేస్డ్ ఎకానమీ వైపు తీసుకెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు చేసిన 20 ఏళ్ల కింద చేసిన ప్రయత్నంకి 10 రెట్లు ప్రయత్నిస్తే ఆ స్టాండర్డ్ చేరుకుంటుంది. ఎందుకు? ఇక్కడ మీకు రెడీ కాంపిటీషన్ ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై రూపంలో మీ మెడపై ఎప్పుడు కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఆ టైంలో హైదరాబాద్కి కాంపిటీషన్ బెంగళూరు తప్ప వేరేది లేదు.
ఇప్పుడు పూణే కూడా తగలడింది. పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటే ఈ 4-5 సిటీస్తో పోటీ పడి ఆ క్లైమేట్ క్రియేట్ చేస్తే కానీ మీకు ఆ ఇండస్ట్రీస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఈ పెరిగిన భూముల ధరలు అంటే ఆర్టిఫిషియల్ భూమికి దానికి బ్యాక్ బోన్ లేదు. ఒక ఎయిర్పోర్ట్ పక్కకు 1.5 కోటి పలుకుతున్న భూమి ఒక 5 కిలోమీటర్లు వెనుకొస్తే దాని ధర 20 లక్షలు లేదు. ఒక చోట 1 ఎకరా భూమి 2 కోట్లు పలుకుతుంటే దానికి 10 కిలోమీటర్లు వెనుకొస్తే అక్కడ భూమి ధర 20-30 లక్షలు ఉంది. ఒక చోట 1 ఎకరం 20 లక్షలు పోతుంటే దాని నుంచి ఒక 20 కిలోమీటర్లు వెనక్కి వస్తే అంటే సేమ్ రోడ్డు మీద వెనక్కి వస్తే దూరం వస్తే మీకు 4 లక్షల ఎకరా పోతుంది. అంటే 5 టైమ్స్ 10 టైమ్స్ 20 టైమ్స్ డెవలప్మెంట్ ఏరియాలో ఎస్కలేట్ అవుతుంది ప్రైస్. పోనీ అక్కడ ఏమైనా పెడితే ఏమైనా వర్క్ అవుతుందా అంటే పాపులేషన్ లేకుండా ఒక ప్రాజెక్ట్ పై ఆధారపడి మీరు భూముల ధరలను నిర్ణయిస్తే బోర్బొక్కలబడి ఆంధ్రప్రదేశ్లో భూములు కొంటే కాస్ట్లీ, అక్కడ బిజినెస్ కాదు, ఉట్టి భూముల ధరలు పెంచి చప్పట్లు కొడితే సరిపోదు. మీరు ఇలాగే భూముల ధర పెంచుతుంటే అది తెలంగాణ కన్నా కాస్ట్లీ అనిపించి మళ్ళీ గ్రోత్ తెలంగాణకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను అర్లీ ట్రెండ్స్ గుర్తుపట్టి మీ అందరినీ వార్నింగ్ ఇస్తున్నా. గుంటూరు, విజయవాడ, వైజాగ్, నెల్లూరు, తిరుపతి, కర్నూలు లేదు నయం. అంటే రేపు కాకినాడ ఈ పోర్ట్ సిటీస్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ రావచ్చు. అంటే పోర్ట్ బేస్డ్ గ్రోత్ లేదా సీ షోర్ బేస్డ్ యాక్టివిటీస్ వల్ల గ్రోత్ లేదా కొన్ని పాపులర్ నెల్లూరు లాంటి సిటీ చుట్టుముట్టు ఉన్న భూములకు రెక్కలు రావడం, ఎయిర్పోర్ట్ దగ్గర రెక్కలు రావడం. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ దగ్గర సడన్గా ఓ 10 లక్షలు 5 లక్షలు ఉన్నది సీదా 1.5 తీసుకొని వచ్చిండ్రు. 1.5 బికాజ్ ఎయిర్పోర్ట్ అట. మీరు చూడవచ్చు, శంషాబాద్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఆల్రెడీ డెవలప్డ్ ఫుల్ ఫ్లెజ్డ్ కాస్మోపాలిటన్ సిటీ దగ్గర సిటీ లోపలే ఉన్నంత పనైన శంషాబాద్కు 20 ఏళ్ళైనా మోక్షం లేదు. మరి తొక్కల ఆంధ్రప్రదేశ్లో ఫ్లైట్లు దిగి అక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఏమవుతుంది? మీరు 10 ఎయిర్పోర్ట్లు పెట్టినా 10 ఎయిర్పోర్ట్లలో మీకు బస్ స్టాండ్లో ఉన్నంత ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా ఉండదు. మరి అక్కడ 1.5-2 కోట్లు పెట్టి ఎకరాకొని వాడు ఏం చేయాలి? సులభ్ కాంప్లెక్స్ చేయాలన్నా? అంటే ఏరు కట్టోడు కూడా అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఇదంతా గవర్నమెంట్ గుర్తుపెట్టి కమర్షియల్ రేట్స్, నేను తెలంగాణలో సజెస్ట్ చేసిన, గవర్నమెంటే కమర్షియల్ రేట్స్ డిసైడ్ చేసి ఒక లైన్ గీయాలి. దానిపైన పోతే అది కొనేవాడి రిస్క్. గవర్నమెంట్ కమర్షియల్ రేట్స్, గవర్నమెంట్ స్టాంప్ రేట్స్ అంటే డాక్యుమెంట్ రేట్స్ రెండు డిసైడ్ చేయాలి గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ క్లియర్లీ డిమార్కెట్ బోత్ థింగ్స్, కమర్షియల్ రేట్స్ అండ్ రిజిస్ట్రేషన్ రేట్స్. కమర్షియల్ రేట్ కూడా చెప్పేయాలి గవర్నమెంట్, ఏం ప్రాబ్లం లేదు. బ్లాక్ మనీ ఏం క్రియేట్ కాదు, బ్లాక్ మనీ తగ్గుతుంది. ఇది చాలా మంది సన్నాసి గవర్నమెంట్లకు తెలియదు. ఇప్పుడు లోకేష్ ఎక్కడ నుంచి చదువుకొని వచ్చిందంట, ఇక్కడ హార్వర్డ్లో చదివిండో ఏం చదివిండో మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు అయితే చాణక్యుడు. నేను టీడీపీ గవర్నమెంట్ని విమర్శిస్తలేను, ఎవడొచ్చినా చేసే తుగ్లక్ పనులే. పెరుగుతున్న భూమి ధరలను మీరు కంట్రోల్ చేయలేకపోతే మీరు అనుకున్న అభివృద్ధి జరగదు. నేను చెప్పేది హితవు అది. నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని విమర్శిస్తలేను, చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నాను. ఆయన పట్టించుకోకపోతే అపర చాణక్యుడు అనుకోండి తప్పు. ఆ చాణక్య నీతి అన్ని చోట్ల పనిచేయదు. చూసినాం కదా మన చాణక్యుడు ఎంత మంచి చాణక్యుడు. 5 ఏళ్ళు అప్పగించిండు జగన్కి. ఒక స్టేట్ని అప్పగిస్తే 10 ఏళ్ళు వెనక పోయింది స్టేట్. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఈ అప్పగించిన ఆయన. దుర్మార్గుడు జగన్ అయినా దానికన్నా దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక స్టేట్ని
10 ఏళ్ళు వెనక నెట్టేసిండు. ఈయన నెట్టలే కానీ అప్పగించి నెట్టేసిండు. ఇప్పుడు దాన్ని సస్టైన్ చేయాల్సింది ఎవరు? ప్రజలు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇంకా హైదరాబాద్లో మగ్గుతున్నారు. ఎందుకు మగ్గుతున్నారు అంటే మీకు దూరదృష్టి లేక. మీరు అపరిచానుకులు ఏం కాదు, అంత పెద్ద బ్రెయిన్ ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఉం? ఇప్పుడు కొన్ని రోజులే బీజేపీ ఆగుతుంది, అయినాక బీజేపీ వ్యూహం మారుస్తుంది. అప్పుడు టీడీపీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ. అంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఓవర్ యాక్షన్లో ఎక్స్ట్రాలు చేయకండి. డెవలప్మెంట్ కాకముందే మీరు ల్యాండ్ రైట్ సిస్టమ్ అంటే పెంచేస్తే ఆ దరిద్రపు కొట్టు ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ బెటర్ అని మళ్ళీ జనాలు ఇంటికి వస్తారు. మళ్ళీ వీళ్ళని గుంజుకోపోవడానికి మీకు దశాబ్ద కాలం 10 years పడుతుంది. 10 years పడుతుంది మీకు. 10 years వరకు మీరు ఉంటారో లేదు మీరు తెలియదు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అట్లే బలైపోతుంది. నేను చెప్పేది ఒకటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నేను సీరియస్ సార్ చెప్తాను. ఎవరికన్నా షేర్ చేసేమంటే ఈ షేర్ చేయండి. చంద్రబాబు నాయుడు చూపిస్తాడో, లోకేష్ చూపిస్తారో, అంటే వీళ్ళకి బ్రెయిన్ బాగా డెవలప్ అయి ఉంటుంది, నేను లేదన్నాను. కానీ మూర్ఖత్వం కూడా ఒక లెవెల్లో ఉంది. మీరు చూడండి, ఈ రియల్ ఎస్టేట్ పాలసీ అని ఒక 3-4 months బయట పెట్టాడు లోకేష్. దాంట్లో మొత్తం కట్ కాపీ పేస్ట్ హైదరాబాద్ పాలసీ ఉంది. సెట్ బ్యాక్కి మినహాయింపులు, నంబర్ ఆఫ్ ఫ్లోర్స్కి మినహాయింపులు, కమర్షియల్ డెవలప్మెంట్కి మినహాయింపు. మీరు మినహాయింపు ఇస్తే అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ అవుతుంది. కబ్జాలు ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ హైడ్రా లాంటి సంస్థ తీసుకోవాల్సి వస్తుంది. ఆ హైడ్రా తీసుకొస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది. మీరు ఏదైనా చేసేటప్పుడు బ్రెయిన్ యూజ్ చేయండి. నేను టీడీపీ కాబట్టి న్యాచురల్గా నాకు బ్రెయిన్ ఉంటుందంటే తప్పదు. లోకేష్కి అంత పెద్ద బ్రెయిన్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు అసలే కాదని ప్రూవ్ అయిపోయింది. కనుక నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నా, ప్రశ్నించండి. ఏ గవర్నమెంట్ వచ్చినా, జగన్ వచ్చినా ప్రశ్నించండి, చంద్రబాబు నాయుడు పాలించినా ప్రశ్నించండి. ఎందుకంటే మీ డెవలప్మెంట్ ముఖ్యం కదా. ఇండస్ట్రీస్, ఏ డెవలప్మెంట్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ ఎందుకు వస్తుంది? ఇన్ఫోసిస్ ఉరుకొచ్చి ఎందుకు వస్తుంది? వస్తుండొచ్చు, కానీ దాని గ్రోత్ చూడండి ఎట్లుంటుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, ఎంప్లాయబుల్ పాపులేషన్ ఉందా, అక్కడ స్కిల్ సెట్స్ ఉన్నాయా? ఒక్కసారి గమనించండి, ఎలాంటి స్కిల్ సెట్స్ కావాలి అక్కడ ఆ ఇండస్ట్రీకి, ఆ పాపులేషన్, ఆ డెన్సిటీ ఉందా? క్యాన్ దట్ ఇండస్ట్రీ సర్వైవ్ విత్ ప్రజెంట్ స్కిల్ సెట్స్ ఆఫ్ ది ప్రజెంట్ పాపులేషన్? ఇలాంటి క్రిటికల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరేం తెలియకుండా నాకు డెవలప్మెంట్ అవుతుంది కనుక మేము భూముల రేట్లు పనిచేస్తాం అంటే, ఆంధ్రప్రదేశ్కి నా కాస్ట్లీ ఏంటంటే మీ పెట్టుబడులు మొత్తం పూనా, కర్ణాటక, తెలంగాణకు వచ్చేస్తాయి. మళ్ళీ చెన్నైకి కూడా వెళ్ళిపోతాయి. ఎక్కువైతే ఇంకా రాయలసీమ దిక్కుపోతాయి తప్ప ఈ ఆంధ్రాలో డెవలప్మెంట్ జరగదు. మీరు చూడండి, నేను చెప్పింది తప్పైతే మీరు కొన్నేళ్ళని చూడండి, ఆంధ్ర వైపు అన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ ఫెయిల్ అవుతాయి. అవి ఐదర్ రాయలసీమ, తెలంగాణ లేదా బార్డర్ కర్ణాటకకు పోతాయి, కానీ చెన్నైకి పోతాయి, కానీ ఆంధ్రప్రదేశ్కి మేలు కాదు. మీరు ఇంత అంటే పవర్ఫుల్ బ్రెయిన్తో ప్లాన్ చేస్తున్నారు కదా, మీరు మిస్ అయ్యే పాయింట్ ఇది. ఎక్కడ తెలంగాణ తప్పులు అడుగుడేసిందో అది మీరేయకుండా కేర్ తీసుకొని ఆ పాయింట్స్కి మీరు స్కోర్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తాయి. మేము పెట్టుబడులు తెస్తాం, బీపీసీఎల్ తెస్తాం, హెచ్పీసీఎల్ తెస్తామంటే దాంతో నేను పెద్ద ఇది కాదు. లారీలు గీరీలు ఎక్కువైతాయి, కొద్ది క్లర్కల్ పని దొరుకుతాయి అక్కడ, కానీ మీకు మీ పాపులేషన్కి పర్మనెంట్ కమర్షియల్ గ్రోత్ రాదు. పెట్టుబడులకు తగిన ప్రాఫిట్స్ రావు. ప్రాఫిట్స్ రానప్పుడు పెట్టుబడులు రావు. ఒకరిని చూసి ఒకడు వాత పెట్టుకుంటాడు, అరే నీకే అంత కష్టమైనప్పుడు మేమెందుకు రావాలరా అంటాడు. అర్థమైందా? తెలంగాణలో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ది ఇంకో వేరే సిచ్యువేషన్. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటి గట్టిగా చెప్పండి, నేను చెప్పింది వినండి. మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో పాటు కమర్షియల్ రేట్స్ అని ఒకటి డిక్లేర్ చేయండి. కొంతమంది కమర్షియల్గా కూడా బుక్ చేసుకుంటారు ల్యాండ్స్, అప్పుడు మీకు ఎక్కువ స్టాంప్ డ్యూటీ వస్తుంది. మీకు బ్లాక్ మనీ క్రియేట్ కాదు, మీరు తప్పు అంచనా వేసుకుంటారు. తప్పు కూడా కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్ వచ్చి ₹1,00,00,000 ఎకరా అన్నాడు, ₹1,00,00,000 పోయిందా ఎకరా? కానీ ఆటోమేటిక్ ఎస్కలేట్ అయిపోయినాయి ప్రైజెస్. అంటే గవర్నమెంట్ పాలసీ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీతోని మనకు సస్టైనబుల్
ల్యాండ్ రైట్స్ ఉంటే రేపు గ్రోత్ కూడా సస్టైనబుల్ ఉంటుంది, ప్రజలు వచ్చి నివసించడానికి ట్రై చేస్తారు. మీరు కోతి కొమ్మ చాటలు ఫస్ట్లోనే ఆడిందంటే ఇక మీ ఆట చాలు మేము పోతామని ఆ దూరం నుంచి చూసి వెళ్ళిపోతాం. దయచేసి మీరు ఎలాంటి గేమ్స్ ఆడద్దు. ప్రతి ఒక్క గ్రోత్ పై నిఘా ఉంచండి, లేకపోతే అడ్డగోలుగా గ్రోత్ అయ్యి హైదరాబాద్ దుర్గతి కన్నా ఘోరమైన గతి ఆంధ్రప్రదేశ్కి పడుతుందని నేను ఫస్టే గుర్తుపెట్టి మీకు 6 నెలల సంవత్సరం ముందు ఈ జరగబోయే విషయాలు నేను చెప్పేస్తున్నా. ఇక మీ కర్మ, మీ దరిద్రం, మీకు మీరే ఇంటెలిజెంట్ అనుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడని చెప్పుకుంటూ నమస్కారం.